మరి ఇక్కడ కవితక్క నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా కూడా మరి కవితక్కకు మద్దతు పలకడానికి చాలా మంది చాలా చోట్ల నుంచి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కదిలి వచ్చారు. ఇప్పుడు మనతో పాటే ఉద్యమ నాయకుడైనటువంటి శంకరన్ ఉన్నారు, నిజామాబాద్ డిస్టిక్. మరి నిజామాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఒకప్పుడు ఉద్యమాల బాటలో నడిచి ఈ రోజు మనకింత స్వతంత్రాన్ని ఇచ్చారు, ప్రశాంతంగా బతికేలాగా చేశారంటే అదంతా ఘనత కూడా ఇలాంటి వాళ్ళ వల్లే ఈ రోజు మనం ప్రశాంతంగా ఉన్నాం. మరి మనతో పాటే ఉన్నారు శంకరన్న, మాట్లాడదాము అన్న. మరి ఈ బీసీ రిజర్వేషన్ అనేది కూడా రేవంత్ రెడ్డి గారు మేము కేంద్రానికి వినతి పత్రము అందించాము, ఇక మేము ఏం చెయ్యలేము, కానీ స్థానిక ఎన్నికలు అయితే మేము జరిపించి తీరుతాము అని చెప్పేసి చేతులు ఎత్తేసిన క్రమం కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు కవితక్క నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఏం చెప్తారు అమ్మ? ఒక తెలంగాణలో ఒక మాట ఉంటది, చాటలో తోడు పోసినాము ఇక కుక్కలన్నా కానీ, లేకుంటే మేము తాంబూలాలు ఇచ్చాము తన్నుకు తిన్నామని. కానీ తెలంగాణ కల్చర్ అలాంటిది కాదు, గుర్తుపెట్టుకోండి. 60 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక కేసీఆర్ గారి నాయకత్వం లోపల రాష్ట్రం సాధించుకున్నటువంటి డాటర్ ఆఫ్ ఫైటర్ యొక్క కవితక్క యొక్క నాయకత్వం లోపల జరుగుతున్నది. మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు ఏమన్నారు? కామారెడ్డి లోపల డిక్లరేషన్ చేసిరు 42% అనేటువంటిది చేసిరు, మీరు మర్చిపోయిరు. కానీ మేము మర్చిపోలేదు కదా. ఆ మర్చిపోయినటువంటి దాన్ని మళ్ళా ఏదైతే మొన్న కవితక్క ఒక జాగృతి నాయకత్వం లోపల బీసీలకు ఏం చేసింది, ముందుకెళ్దామని రైలు రోకో పెడితే నువ్వు మొన్న ఆర్డినెన్స్ ఇచ్చి ఒక ముందుకు తీసుకెళ్ళినావు. సంతోషపడ్డ తర్వాత మేము సంతోషం చేసుకుంటే ఒక బట్టెబాజుగాడు ఏమంటాడు, నీకు బీసీలకు ఏమని అంటాడు? అరే బట్టెబాజ్, భారతదేశం అంటేనే బీసీలు అంటే భారతదేశం ఒక నాయకురాలు వెళ్ళింది తెలంగాణ నుంచి. ఎస్, డాటర్ ఆఫ్ ఫైటర్, అది చెప్తున్నాం మేము. ఇంకొకటి విషయం కూడా ఏమైపోయింది, ఇది కావచ్చు కాకపోవచ్చు అన్నటువంటిది ఇంకొక చిన్న ఆలోచన. ఏం పంపించను? ఢిల్లీకి పంపించినాం మేము ఆర్డినెన్స్ అనేటువంటిది. ఢిల్లీలో ఏమున్నది? బీజేపీ ప్రభుత్వం ఉన్నది. రాష్ట్రంలో ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ గవర్నర్ ఎవరు? మీరు చెప్తే సంతకం పెట్టడా? కానీ మీరు ఏం చెప్తున్నారు? ఒక డ్రామా చేస్తున్నారు. కానీ ఆ డ్రామాలను ఎవరు కూడా ఇక్కడ సహించరు. కాబట్టి మేము ఒక చిన్నగా మీకు రిక్వెస్ట్ అందామా, వార్నింగ్ అందామా, ఏంటిది 72 గంటల యొక్క ఏంటిది, ఇది ఒక అల్టిమేటం మీకు. ఈ 72 గంటల లోపల మీరు చేయలేదనుకో ఒక అనుమానం వస్తుంది, అయ్యో గిల్లతో ఏమవుతుందని. కానీ పక్క రాష్ట్రం లోపల ఒక జయలలిత మేడం అనేటువంటి ఆమె కూర్చొని ఏం తీసుకొచ్చుకొని ఎలక్షన్లు పెట్టింది. కాబట్టి అది కూడా మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి మీ గౌరవంకు వదిలేస్తున్నాం. కేంద్ర రాష్ట్రాల లోపల వేరే ప్రభుత్వాలని అది మీకే గౌరవం. కానీ మీరు అలాంటిది ఏమన్నా డ్రామాలో చేసేయడానికి ప్రయత్నం చేసిననుకో దాన్ని సాధించుకోవడానికి మేము కూడా తప్పకుండా ముందుకెళ్తాం. ఏ విధంగా అయితే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించి బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టినటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను. ఎక్కడన్నా కానీ సంతోషపడుతున్నారా? పడతలేరు. కాబట్టి మాకు ఈ బీసీ యొక్క ఏదైతే ఉన్నదో 42% ద్వారా మేము అన్ని రంగాలలో బాగుపడతామని. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారితో పాటు అందరూ కూడా నాయకులు మేము అన్ని అమలు చేస్తున్నాం ప్రజలకు అంటున్నారుగా, మీరెందుకు ఏం జరగట్లేదు? అరే ఏం అమలు చేసిరమ్మా? ఏం అమలు చేసిరని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి. ఏం అభివృద్ధి అయింది అన్నటువంటిది. ఒక వ్యవసాయ రంగంలో న్యాయం చేసినావా? ఒక విద్యారంగంలో న్యాయం చేసినావా? ఒక వైద్య రంగంలో న్యాయం చేసినావా? ఇప్పటికి కూడా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఏమంటారు, నేను రాను కొడుకో సరికారు దవాఖాన కన్నటువంటిది ఒక మొకాన అంటుంటే రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఇంకొక మొకాన. ఇటు విద్యార్థులకు తెలియదేముందమ్మా, అందరూ చూస్తున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు మా కేసీఆర్ నాయకుడు ఒక మాట అంటాడు, అవకాశం ఇచ్చిన 5 ఏళ్ళు వాళ్ళు పాలిస్తారేమో అని అనుకున్నాము, కానీ మంచిగా పాలించాలని ఇప్పటికి కూడా అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా చూస్తే మొత్తం అంతా ఏముందంటే వాళ్ళు ఆలోచిస్తున్నది ఒకటా, జరుగుతున్నది ఒకటా అని నేను చెప్తూ మరి కూడా మేము ఈ 5 సంవత్సరాలు మీరు మంచిగా పాలించండి మా నాయకుడు ఏదైతే చెప్పినటువంటి దాన్ని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ బీసీల యొక్క విషయంలో మాత్రం మా యొక్క డాటర్ ఆఫ్ ఫైటర్ కవితక్క యొక్క నాయకత్వం లోపల మేము అవసరమైతే ఢిల్లీ మెడల వచ్చి కూడా మేము సాధించుకుంటామని మేము వాళ్ళని కోరుతున్నాము. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. లాస్ట్ గా ఒక ప్రశ్న అడుగుతాను నేను, ఎందుకంటే బీసీ బిల్లు రిజర్వేషన్ కోసము ఆ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ఉండి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాము, బీసీ బిల్లును ఆమోదం తెలుపుతాము, తర్వాతే స్థానిక ఎన్నికలు అని అన్నారు. ఆ రోజున సంబరాలు జరుపుకున్నారు. తర్వాత ఒక తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మరి కంచం పొత్తుందా మంచం పొత్తుందా ఏం సంబంధం బీసీలకు కవితకు అన్నారు. కొంతమంది బీసీ నాయకులు కూడా ఏమన్నారంటే మాది ఈ ఘనత ఆమెకేం సంబంధం అన్నారు. మరి ఈ మాటలు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా.
తిమ్మర్మల కన్నాసుంటాడు ఒకడు బుడ్డల కన్నాసుంటాడు అంటాం తెలంగాణ లోపల అన్ని బుడ్డల కన్నా అంటాం మేము మా తెలంగాణ భాష లోపల. ఆ బుడ్డల కన్నా అటువంటి వ్యక్తి మొట్టమొదట నాకు గుర్తుంది, ఒక గోసి గొంగడేసుకొని కవితకి ఇంటికి వచ్చి అమ్మా దొరసాని ఏందమ్మా అన్నటువంటి ఆ యొక్క దాన్ని న్యూస్ని పెట్టుకుని హైలైట్ అయినటువంటి వ్యక్తి. ఏం పార్టీలో నువ్వు బీజేపీలకు పోతే నువ్వేమన్నావు, నువ్వు బీజేపీలకు పోయి ఏమన్నావు, కాంగ్రెస్లకు పోయి ఏమన్నావు, ఇప్పుడు నువ్వు అరే మూర్ఖుడివి నువ్వు ఏమన్నా కానీ పట్టించుకోరు. కాబట్టి ఆ యొక్క మాట అనేటువంటి దాన్ని నువ్వు బాధపడుతున్నావు, ఇప్పటి కూడా మాకు తెలుసు, అది అన్నావు నువ్వు బాధపడుతున్నావు. కానీ ఇంకొకసారి ఎవరైనా కానీ అలాంటి నోటి మాట జారిండు తోళ్ళు తొడకలు తీస్తామని కూడా మేము అనుకుంటున్నాము. యాస్ కవితక్క నాయకత్వం లోపలనే డీసీ బిల్లు కూడా వస్తుంది, అటు కేంద్రము ఇటు రాష్ట్రం కూడా గౌరవిస్తుంది. కవితక్క ఒక రాష్ట్ర నాయకురాలే కాదు జాతీయ నాయకురాలు అవుతుందని మేము గౌరవిస్తున్నాము. జై తెలంగాణ. సార్ చెప్పండి, ఇప్పుడు కవితక్క నిర్వర్తిస్తున్నటువంటి ఇలాంటి నిరాహార దీక్షకు మీరందరూ మద్దతుగా వచ్చారు, బీసీ బిల్లు సాధ్యమంటారా? అంటే బీసీ బిల్లు సాధ్యము అనే విషయం కంటే ముందు కూడా నేను కవిత గారి గురించి ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను మేడం. ఏంటిదంటే కవితక్క గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ఆ కార్యక్రమం సఫలీకృతం అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టే అటువంటి మనస్తత్వం కవితక్క గారికి ఉండదు. ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ఇప్పుడు గతంలో వివక్షకు విస్మరణకు గురి కాబడినటువంటి బతుకమ్మ పండుగను ఎప్పుడన్నా మన సద్దుల బతుకమ్మ పండుగ జరిగేది ఉంటే 3వ పేజీలో కింది లైన్లో ఒక చిన్న బాక్స్ ఐటమ్గా వచ్చేది. అట్లాంటిది ఇలా కవితక్క వాళ్ళ బతుకమ్మను విశ్వపీఠం మీద నిలిచోబెట్టడంలో తన పాత్ర ఎంతో ఉన్నది. అట్లనే చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కూడా కవిత గారు అప్పుడు 48 గంటల పాటు దీక్ష చేశారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కార్బారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 42% బీసీ బిల్లు కోసము కవితక్క గారు పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇది 100% సఫలీకృతం అవుతుంది అనే నమ్మకం మాకున్నది. ఇప్పుడు మరి ఒకవేళ గనక ఈ నిరాహార దీక్ష పూర్తయ్యే లోపు బీసీ బిల్లు ఆమోదం తెలపకపోతే నెక్స్ట్ చర్య కవితక్కతో మీరు ఎలా నడవబోతున్నారు? ఇంతకు ముందే కవితక్క గారు తన ప్రసంగంలో చెప్పినారు, ఒకవేళ బీసీ బిల్లు కనుక ఇప్పుడు ప్రస్తుతం రాకపోయేది ఉంటే రేపు ఇప్పుడు రాష్ట్ర రాజధానిలో ఉద్యమం చేస్తున్నాము, నిరసనలు తెలుపుతున్నాము. రేపు దేశ రాజధానిలో నిరసనలు తెలపడానికి కూడా జంతర్ మంతర్ దగ్గర మేము నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నామని కవిత గారు అన్నారు. కవిత గారి వెంటనే మేము ఇప్పటి వరకు కూడా ప్రయాణిస్తున్నాము. వారు చూపిన బాటలో మేము అందరం నడవడానికి, వారు వేసిన బాటల్లో మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.